ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ శుభాకాంక్షలు. మరి జిల్లా వాసులకు కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి వైకుంఠ ఏకాదశి రోజు నేను భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం సుభిక్షంగా ఉండాలి, రైతులు చల్లగా ఉండాలి, ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరినీ మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది. श्रुति स्मृति पुराणोक्ता फला प्राप्तर्थम मम सह कुटुंबस्य सपरिवारस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्यम ज्ञान वैराग्य धर्म यशोगोदन्नाः संगणमसः संतोषमसः सुकुटुंबपरिवारजनमसः गोत्रवसः यागोदन्नाः लिंगरमसः श्रीदेवीमसः श्री गणेशमसः मानसः गोत्रवसः कोण्डने गोदन्नाः कृष्णा गोडमसः कृष्णमसः स्वागतमसः पालिमसः चन्द्रमसः नेत्रमसः नेत्रगोदन्नाः विदेशमसः नेत्रमसः तर्दमसः सुब्रह्मणमसः किरणमसः सावित्रमसः वर्षमसः मोक्षमसः श्रीरामसः अंजनमसः यतिमसः प्रणमसः नशुभगन्नाः संचलमसः मीनमसः यशोन्मसः मनस्मसः देवितमसः सीता मनोहर ओ राघवा, सीता मनोहर ओ राघवा।